నా దగ్గర నేను ఎక్కువ డబ్బులు సంపాదించాను, నేను ఎక్కువ సేవింగ్ చేశాను, నేను ఎక్కువ ఇది చేశాను, ఒక పెద్ద ఇల్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, నాది అనే పరిస్థితి దగ్గరికి వస్తాం. మనుషులు ఎక్కడికి వస్తా చెప్పండి? నాది, ఇది నాది, ఇది నాది, అది నాది, నాది, నేను అనేటువంటి పరిస్థితుల దగ్గర మనిషి ఉండటానికి ఇష్టపడతాడు. ఎవరయ్యా ఈ మీటింగ్ ఈరోజు భోజనాలు ఎవరు వండారు, భలే ఉన్నాయి భోజనాలు అంటే అప్పుడు వెంటనే నేనే, నేను 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 నాది, నేనే వండా, ఇలాంటి మాటలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనము ఒక లిమిటెడ్, మనకు మన జీవితానికి ఏముందంటే ఒక లిమిటెడ్ అనేటువంటిది ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మొదటి విషయం ఏం చూడబోతున్నామంటే యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూస్తా ఉన్నాం. కాబట్టి నరుల యొక్క ఆయుష్ కాలానికి ఏముంది చెప్పండి? పరిమితి ఉన్నది, ఒక లిమిటెడ్ పీరియడ్ ఉందన్నమాట. మన యొక్క జీవితానికి ఒక లిమిటెడ్ పీరియడ్. చాలా మంది ఎక్కువ కాలం జీవించడం కోసం రకరకాలైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు కదా. వాకింగ్ చేస్తూ ఉంటారు, చికెన్ మటన్ కావాలంటే మానేస్తారు, ఇంకా వెజిటేబుల్స్ తింటా ఉంటారు, ఇంకా ఏం చేస్తారు, అన్నం ఆపేసి ఏంటయ్యి కొర్రలు, ఊదలు, బొర్రలు ఏవో తింటా ఉంటారు, ఇంకా రాగులు తింటా ఉంటారు. ఎందుకు తింటున్నావు? ఫ్యాట్ కరగాలి. ఎందుకు తింటున్నావు? ఎక్కువ కాలం బతకాలి. మనిషి యొక్క కోరిక ఏంటంటే ఎక్కువ కాలం బతకాలి అని, మనిషి యొక్క కోరిక. ఇంకా మనిషికి ఏం కావాలి? ముఖం మీద ఎప్పుడు అందం కావాలి. ఏం కావాలి చెప్పండి? అందం. చర్మం ముడతలు పెడితే తట్టుకోలేదు కదా. పాపం బయటకు రావటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అంటే పాపం అది పూసి ఇది పూసి అది పూసి ఇది పూసి ఎలాగైనా ఎలా కనిపించాలి? బయటికి కనిపించడానికి ఎలా కనిపించాలి? యంగ్ గా ఉండాలి, యవ్వనంగా కనిపించాలి, ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. నన్ను చూసినా కానీ నా వయసు ఎంత అని అడిగితే వాళ్ళు ఎంత చెప్పాలి? 60 సంవత్సరాలైనా ఎంత చెప్పాలి? 30 ఏళ్ళు ఉంటాయేమో, 30 ఏళ్ళు ఉంటే ఎక్కువ అన్నట్టుగా చెప్పాలా. వీళ్ళరా, మనిషికి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే పరిమితి లేని జీవితం కోసం ఆరాటపడుతున్నాడు. కానీ మనిషి యొక్క జీవితానికి ఏముంది చెప్పండి? ఒక లిమిట్ ఉంది, పరిమితి ఉంది.